ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. దేవునికి మహిమ కలుగును గాకండి. దేవుడు ఈరోజు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నిద్దాం. యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పలికించినటువంటి ప్రవచనం ఇది. అయితే దేవుడు ఒక ప్రవచనం పలికించారంటే అదొక ప్రాంతం కొరకు, అదొక వ్యక్తి కొరకు, అదొక దేశం కొరకు ఉంటుంది కదా. అయితే ఇక్కడ దేవుడి యొక్క ప్రవచనము యేసు ప్రభుల వారి కొరకు ముందుగానే రాయించి ఉంచారండి. ఏమని రాయించారు? భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడింది. అవునా కదా. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అంటే ఒక ధనవంతుడు దేవుణ్ణి నమ్ముకున్న ఆయన ముందుగానే సమాధి చేసుకొని ఉంటారండి వాళ్ళు చనిపోకముందే. అందులో యేసు ప్రభుల వారు ఉంచబడ్డారు కదా. అది జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు కదా. అవునా కదా. అతని నోట ఏ కపటమును కూడా లేదు. అంటే ముందుగానే దేవుడు రాయించి, దేవుడు ప్రణాళిక చొప్పున యేసు ప్రభుల వారిని భూమి మీదకి పంపించారు. అయితే పంపించడానికి కారణం ఏమైంది అని అంటే నువ్వు నేనే అండి. నీ కోసము నా కోసము దేవుడు మరణించడానికి శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన చనిపోయిన దానికి వాల్యూ ఇస్తూ దేవుని మహిమార్థమై చివరి శ్వాస వరకు జీవిద్దాం. ఇట్టి వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.